హలో! హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో నేను చూపించబోయే రెసిపీ ఒక కేక్. జీబ్రా కేక్ ఆర్ మార్బుల్ కేక్ ఎలా అయినా పిలవచ్చు. అసలు జనరల్‌గా దీన్ని జీబ్రా కేక్ అని ఎందుకన్నారంటే, జీబ్రా అంటే ఏంటండి? చారల గుర్రం. అలా గుర్రం మీద ఎలా చారలైతే ఉన్నాయో, మన కేక్ మీద కూడా అలా చారలు ఉంటాయని చెప్పి దీన్ని జీబ్రా కేక్ అని అంటారు. ఓకే, ఈరోజైతే నేను ఆ కేక్ అయితే ఎలా తయారు చేయాలో, ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేశాను. ఎగ్స్ బ్రేక్ చేసేటప్పుడు జాగ్రత్త, పెంకులు అవి పడే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. తర్వాత ఆ ఎగ్స్ని బాగా కలపాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో కలపండి, లేదా హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా బెటరు. హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు, విస్కర్ లేని వాళ్ళు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా, ఆ ఎగ్స్ కన్సిస్టెన్సీ అలా నురుగు వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. తర్వాత నేను 2 ఎగ్స్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆ ఎగ్స్ బ్యాటర్లో ఈ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా వేసి విస్క్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒక్కసారి మాత్రం వేయకండి, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. షుగర్ అయినా కూడా ఉండలు కడుతుంది, మళ్ళీ అది కరగడానికి చాలా టైం పడుతుంది. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. నా దగ్గర ఇంకా మిక్సీ జార్లో ఇంకా పౌడర్ ఉంది, అది కూడా మొత్తం వేసేసి బాగా కలిపాను. షుగర్ పౌడర్ వేసి మొత్తం కలిపేసిన తర్వాత మనకు బ్యాటర్ అయితే ఇలా ఉంది. తర్వాత అందులో నేను 1 కప్పు ఆయిల్ వేశాను, రిఫైన్డ్ ఆయిల్ వేశాను. మీ దగ్గర కనుక బటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్తో కూడా చాలా ఫ్లఫీగా వస్తుందండి కేక్. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేశాను. తర్వాత ఈ మిక్స్చర్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇంకా మైదా యాడ్ చేసుకోవాలి. దానికోసమని చెప్పి దీన్ని కాసేపు అట్లా ఉంచేసి స్టవ్ మీద ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను కేక్ బేక్ చేయడం కోసం. అందులో మనం బౌల్స్ సర్వ్ చేసుకునే స్టాండ్ ఉంటే అది కానీ, లేదంటే నేను పెట్టినట్టుగా ఒక ప్లేటును బోర్లించి పెట్టండి, పెట్టి మూత పెట్టండి. దానికి లిడ్ కనుక ఉంటే చూసారు కదా, నేను పేపర్తో ఎలా కవర్ చేశానో అలా కవర్ చేసేయండి. ఎయిర్ టైట్గా ఉండాలి, ఎందుకంటే మనం కేక్ తయారు చేసేది ఓవెన్లో కాదు కదా, స్టవ్ మీద కదా. ఇంకందుకే ప్యాన్ అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఆ మిక్స్చర్ అయితే చూడండి ఇట్లా ఉంది. చెప్పడం మర్చిపోయాను, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఆ ప్యాన్ రెడీ చేసుకోండి. తర్వాత ఈ మిక్స్చర్ని కలుపుతున్నాను కదా, ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి కన్ఫ్యూజ్ కావద్దు. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్. ఆ రెండింటిని కూడా ఒక జల్లెడ లాంటిది తీసుకొని అందులో జల్లిచ్చేసాను. ఈ పౌడర్లో కూడా ఏమన్నా ఉండలు ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పి శుభ్రంగా జల్లిచ్చేసాను అందులో. ఆ మిక్చర్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, సో దానికోసం నేను 2 కప్స్తో మైదా తీసుకున్నాను. మైదా కూడా నేను ఇది ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను. 1 కప్పు వేస్తున్నాను కదా, అదే కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత మెజర్ చేసేవన్నీ కూడా అదే కప్తో. ఫస్ట్ షుగర్ మెజర్ చేసింది కూడా సేమ్ ఇదే కప్పుతో. మైదాను కూడా ఒక్కసారిగా వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి, ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండండి.
బాగా కలపాలండి. కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు అండ్ మనకు కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తారు. చూసారు కదా కన్సిస్టెన్సీ అలా వస్తుంది. ఉన్న మైదా కూడా వేసేసాను. చూస్తున్నారు కదా బాగా కలపండి. ఇలా బ్యాటర్ అయితే మనకి ఇలా రావాలి. నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా మొత్తం మైదా అంతా కూడా వేసి తిప్పిన తర్వాత బ్యాటర్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం పాలు పోయాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. అవి కూడా 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని మొత్తం పోయలేదు. 1/2 కప్పు పాలు మాత్రం ఇందులో పోసాను. మిగతా 1/2 కప్పు ఆ పాలు అందులో పోసేసి తర్వాత ఇందులో మనం కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదండి మైదా, అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, అలాగే కోకో పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆ పాలలో ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత ఇది కూడా ఉండలు కట్టకుండా చాలా ఫైన్గా తిప్పుకోవాలి. ఈ మిక్స్చర్ కూడా చాలా ఫైన్గా కలిపేసిన తర్వాత ఇందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న వెనిలా మిక్స్చర్ ఏదైతే ఉందో అందులో 1/2 పార్ట్ ఇందులో వేసుకోవాలి. 1/2 పార్ట్ వెనిలా మిక్స్చరు అండ్ 1/2 పార్ట్ చాక్లెట్ మిక్స్చరు. 1/2 మాత్రమే వేసుకున్నాను ఇందులో. ఇది కూడా చాలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం జీబ్రాని రెడీ చేయాలి. అదేనండి, కేక్ని రెడీ చేయాలి. దానికోసం అని చెప్పి మీ దగ్గర కేక్ బేక్ చేసే బౌల్ ఉంటే కనుక ఓకే, లేదంటే వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. స్టీల్దైనా పర్వాలేదు ఆర్ అల్యూమినియందైనా పర్వాలేదు. నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టాను. ఫస్ట్ కేక్ అలా చారలాగా రావడం చాలా ఈజీ అండి. చాలా కష్టం అనుకుంటారు, ఏమీ ఉండదు. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఫస్ట్ అయితే వెనిలా మిక్స్చర్ 1 స్పూన్ వేసాను. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మిడిల్ పార్ట్లో చాక్లెట్ మిక్స్చర్ అది కూడా స్ప్రెడ్ అవుతుంది. దాని మిడిల్ పార్ట్లో వెనిలా మిక్స్చర్, అలా 1 టేబుల్ స్పూన్ వెనిలా మిక్స్చర్, 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ మిక్స్చర్ అలా వేస్తూ ఉంటే అది మనం తీసుకున్న బౌల్కి అంతా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, మనం తీసుకున్న బౌల్కి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీని మీద ఫ్లవర్ వేయాలి. అది కూడా పెద్ద కష్టమేమీ కాదండి. మన దగ్గర టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ అలా గీతలు గీస్తే అది ఫ్లవర్ డిజైన్లో వచ్చేస్తుంది. ఫైనల్గా మన కేక్ అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడమే. చూడండి ఫ్లవర్ లాగా ఎంత బాగుందో డిజైన్. ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లో ఈ బాక్స్ తీసుకెళ్ళి పెట్టి మూత కూడా పెట్టేసి మినిమం ఒక 40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాలండి. టైం పడుతుంది, లో ఫ్లేమ్ కదా. ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయినట్లుందండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే నేను నైఫ్తో గుచ్చి చూశాను, అలా నైఫ్కి అంటుకోలేదంటే మన కేక్ రెడీ అయిపోయినట్లే. తర్వాత ఆ గిన్నెలోంచి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేస్తుంటే చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అసలు పట్టుకుంటే కూడా ఎంత మెత్తగా, ఎంత స్పాంజ్ లాగా ఉందో. అసలు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా లైక్ చేశారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, ఆ ఫ్లవర్ కూడా ఎంత బాగుందో. డిజైన్ ఏమాత్రం చెరగకుండా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.